RV ದೇವರಾಜ್ ಇದ್ದಾಗ ಸ್ಲಮ್ ಬೋರ್ಡ್ ನಿಂದ ಸ್ವಲ್ಪ ಹಾಕ್ಸಿದ್ದೀನಿ. ಕೆಲವು మనగలాಗಿದೆ ఇవ్వరు ఏటివి లేకుండా మేము అనుభవిస్తా ఉన్నాం. ఇంకా ఏమంటే నీకేం కావాలమ్మా? పత్రం అంతా ఇప్పించాం సార్. ಈಗ ಏನಾಗಿದೆ ಈಗ ಸರ್ವೆ ಆಗ್ಬೇಕು. ಸರ್ವೆ ಆಗಿ ಇದ್ರದ್ದು ನಾವು ಹಕ್ಕುಪತ್ರಗಳು ಕೊಡಿಸ್ಬೇಕು. ಸರ್ ಇವ್ರು ಬಹಳ ವರ್ಷಗಳಿಂದ ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ಸರ್. ಇವ್ರ ಸರ್ವಿಸ್ ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಆಗೋಯ್ತು. ఇంక అర్థం లేదన్నా అయ్యే ఉండలే అయ్యిండ్లే ಮಾಡಿಸಿದ್ರೆ ಹೇಳಿದ್ರೆ ಬರುತ್ತೆ ಸರ್. ಅದಕ್ಕೆ ಒಂದು ಹಕ್ಕುಪತ್ರ ಕೊಡಿಸಿದ್ರೆ ಅವ್ರಿಗೂ ಒಂದು ಓಲ್ಡ್ ಇರ್ತೈತೆ ಅಂತ ಅದೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡೋಣ. ಅದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಸರ್ವೆ ಆದ್ರೆ ಒಳ್ಳೆ పేరు వాళ్ళ నంబర్ రాసుకో. వాళ్ళు మాట్లాడు. ఎవరు స్లమ్ బోర్డ్ మాట్లాడాలన్నా? ಸ್ಲಮ್ ಬೋರ್ಡ್ వాళ్ళు అందరి దగ్గర ದುಡ್ಡು తినేసి ಅರ್ಧ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಸರ್ ಹಾಫ್ ನಿಂತೋಗಿ ಸರ್. ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಕಾಲ್ ಭಾಗ ಕೆಲವು ನಿಂತೋಗಿದೆ, ಕಿಟಕಿಗಳು ಕೆಲವು ನಿಂತೋಗಿದೆ, ముందుకు ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅವ್ರ ಹತ್ರ ದುಡ್ಡು ಇಲ್ಲ. నెంబర్ 8నే ఆవిడ RV దేవరాజ్ దగ్గర వేయించుకొచ్చింది. స్లమ్ బోర్డ్ వేయించుకొచ్చి అందరికి ಸರ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಕೂಲಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋರೆ ಸರ್. ಯಾರು ಇಲ್ಲಿ ಸಫಿಷಿಯಂಟ್ ಆದಾಯನೇ ಇಲ್ಲ ಸರ್. అదేమి అది స్లమ్ బోర్డ్ ఇంకా పర్మిషన్ కావాలి. నేను ఫాలో అప్ చేశాను. మా పిల్లోళ్ళు వచ్చి అప్డేట్ చేస్తారు. రామచంద్ర అన్న ఇప్పుడు స్లమ్ బోర్డ్ వాళ్ళు మాట్లాడు. స్లమ్ బోర్డ్ వాళ్ళు మాట్లాడు. సరేమ్మా 2000 వస్తుందా? సరే భీమ్ తీసుకుంటాను. మనకంతా చాలా పారాడిండారు వాళ్ళు ఎలక్షన్ కి. నేను చేయిస్తాను తలచాను రా.